హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ 1వ తరగతి బాలభారతి చూస్తూ ఉన్నాము. ఇది కొత్తగా 2026లో వచ్చేసి ఇచ్చినటువంటి పుస్తకం. ఇది వందనం 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 మన భారత భూమికి వందనము. మనం వచ్చేసి భారత భూమికి వచ్చేసి వందనం పెట్టాలి. ఎందుకంటే మనము ఉదయం లేచి మనము భూమిపైనే తిరుగుతూ ఉంటాం కాబట్టి భూమికి వందనాలు. అమ్మా నాన్నకు వందనము, గురువులందరికీ వందనము, వందనము వందనము. మనకు అమ్మా నాన్నలు చాలా ముఖ్యమన్నమాట. వారికి మనం వచ్చేసి రోజు వందనాలు సమర్పించాలి. తర్వాత గురువులందరికీ మనకు చదువు బాట అనేటువంటిది చదువును నేర్పించేటువంటి గురువులకు మనం వచ్చేసి వందనం అనేటువంటిది పలకాలి. ఇంకా ఎవరెవరికి వందనాలు చెప్పాలి? జాతి నేతలకు వందనము. అంటే మన దేశం కోసం పోరాడినటువంటి అనేకమైనటువంటి యొక్క నేతలకు, నాయకులకు వందనాలు. శాస్త్రవేత్తలకు వందనము. మనకు అనేకమైనటువంటి విషయాల్ని కనిపెట్టి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి శాస్త్రవేత్తలకు మనము వందనము పలకాలి. అన్నదాతలకు వందనము. మనకు భోజనము నిత్యము భోజనము పెట్టేటువంటి రైతులకు మనం వచ్చేసి వందనం అనేటువంటిది తెలపాలి. అదే కాకుండా మనము స్వతంత్రముగా మనము సంతోషముగా ఉండడానికి కారణము, ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అంటే వీర సైనికులు అనమాట. మన దేశాన్ని సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి వీర సైనికులకు మనము వందనము. కాబట్టి వందనం వందనము. ఇక్కడ మనకు ప్రతి ఒక్క దానికి మనము వందనాలు మనము సమర్పించాలి. అదే కాకుండా మనం వచ్చేసి కృతజ్ఞతలు అనేటువంటిది చెప్పుకోవాలన్నమాట. కృతజ్ఞత కానీ చెప్పుకున్నాం అనుకోండి, టీచర్కి కృతజ్ఞత చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు మంచి పాఠాలు చెప్తున్నందువల్ల. తర్వాత వచ్చి అమ్మా నాన్నలకి కృతజ్ఞత చెప్పాలి, ఎందువల్లంటే మనము భూమిపైన మనము ఇంత చక్కగా ఒక అందమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం వచ్చేసి వందనాన్ని పలకాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి అనేకమైన వస్తువులని మనము ఉపయోగిస్తున్నటువంటి అనేకమైన శాస్త్రవేత్తలకు మనము వందనాలు అంటే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేకమైన నాయకులకు మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువులకు మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకు ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి ఈ యొక్క రైతులకు మనము కృతజ్ఞత అనేటువంటిది చెప్పాలి.